హాయ్ అందరికి. ఈరోజు ఐస్ క్రీమ్ చేయి మమ్మీ, ఐస్ క్రీమ్ చేయి అంటే నాతోటి కాదు నాన్న అని అంటే వాళ్ళ డాడీని రిక్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ డాడీ ప్లస్ పిల్లలు కలిసి ఐస్ క్రీమ్ చేద్దామని మ్యాంగోస్ ఒక 3 మ్యాంగోస్ తీసుకున్నారు. మంచిగా నీట్గా కడుక్కున్నారు. కడుక్కొని పీసెస్ కట్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ అయితే హెల్ప్ చేస్తున్నాడు. మా సార్కి అయితే ఓపిక ఎక్కువ, నా వల్ల కాదు. నాతోటి అసలు ఏదో రఫ్ అండ్ టఫ్ వర్క్స్ చేస్తా గానీ ఇంత స్మూత్ వర్క్స్ నాతోటి కావు. వాళ్ళ డాడీ మంచిగా పీసెస్ కట్ చేసిండు. గుజ్జంతా వేరు చేసేసిండు. వేరు చేసేసి తోలును పడేసిండు. ఎప్పుడో తినేటప్పుడు పురుగులు వచ్చినాయట, అందుకని చెప్పేసి చిన్న చిన్న పీసెస్ ను కూడా మంచిగా చెక్ చేసుకుంటూ తీసిండు. తీసి ఆ గుజ్జునంతా ఒక బౌల్లో తీసుకున్నాడు. బౌల్లో తీసుకొని మిక్సీలో వేసిండు. మిక్సీలో వేసి మంచిగా దానికి సరిపడా షుగర్ వేసిండు. షుగర్ వేసి మిక్సీ పట్టేసి మంచిగా అది ఐస్ క్రీమ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, అందులో అందులో పోసి ఒక 6 or 7 hours ఏమో పెట్టిర్రు. 6 or 7 hours ఐస్ ఐస్ ట్యూబ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టిర్రు. ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి మంచి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి. రెడీ కాగానే అది ఇంకా మిగిలిన జ్యూస్ ని కూడా ఒక గ్లాస్ లో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మాకు ఇచ్చేసాడు. జ్యూస్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ 5 or 6 hours తర్వాత ఐస్ క్రీమ్ చెక్ చేశారు. అది రావట్లేదని చెప్పేసి వాటర్ పోసి అందులోంచి దాన్ని పెట్టేసి ఐస్ ట్యూబ్స్ అది పెట్టేసి తీశారు. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తిన్నా.